శాంతియుతంగా ఆ రోజు మీరు ఎన్ని పెట్టినా తన నోరే మైకు అని చెప్పి ఆ రోజు పాదయాత్రను పెట్టి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఆనాడు గంజాయి ప్రభుత్వం ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఎక్కడ చూసినా గంజాయికి అలవాటు పడిన యువత అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఒక గంజాయి కాదు, ల్యాండ్ మాఫియాను పెట్టుకొని చాలామంది పేద ప్రజలందరివి కూడా వారి యొక్క ఆస్తులను లాక్కోవడము, విశాఖపట్నంలో అయితే ఎక్కడ చూసినా కబ్జాలను కూడా పెట్టడం జరిగింది. ఎర్రచందనము ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ రాష్ట్రమును అంతా కూడా కొల్లగొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలో పోస్టులు ఆ రోజు మనం వ్యక్తిగతంగా ఏదైనా ఉన్న స్వేచ్ఛను తెలియజేస్తే సోషల్ మీడియాను కూడా ఆ రోజు పెట్టిన వారి మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి అందరినీ కూడా నిర్బంధించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆఖరికి పారిశ్రామికవేత్తల మీద, కాంట్రాక్టర్ల మీద ఎక్కడ పోయినా అరాచకాలు, ఎంతో మందిని కూడా ఆ రోజు పారిశ్రామికవేత్తలను కూడా రాకుండా తరిమేసి కాంట్రాక్టర్లు చేయకుండా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళల మీద నేరాలు, అదేవిధంగా చాలామందిని పట్టులో పెట్టుకోవడం, అక్కడ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద నేరాలు జరగకుండా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చినటువంటి ప్రభుత్వం. గంజాయి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి లేని రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడినారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ గంజాయి ఒక్కటే కాదు, యాంటీ నార్కోటిక్స్ మీద పెట్టి ఈగల్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి మన యొక్క ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కూడా ఈరోజు ఎంతో స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు చెప్పడం లేదు. వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మీటింగులు పెడితే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా చేసుకోవచ్చని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మనల్ని అందరినీ కూడా అభినందిస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాడు శాంతి భద్రతలు అదుపులో లేకుంటే పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయి. ఈరోజు శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి, శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పి రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వచ్చి పోటీగా పరిశ్రమలు కూడా మన దగ్గరికి వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక విషయం అందరికీ కూడా తెలియజేయాలి. మనమందరం కూడా దాదాపుగా 2 దశాబ్దాల కాలం విందట మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాయలసీమ ప్రాంతమే కాదు, ఫ్రాక్చరిజంతో అట్ట ఉడికిపోయినటువంటి ఈ ప్రాంతం అప్పుడు ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎంతోమంది ఆందోళన చెంది ఈ ఫ్రాక్షన్ రూపు లేకుండా పోతుందా అని చెప్పి ఆడతల్లులు వారి కుటుంబ సభ్యులు ఆలోచన చేసే టైంలో ఆ యొక్క ఫ్రాక్షన్ మీద ఉక్కుపాదం పెట్టారు. ఆ రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఫ్రాక్షన్ను నిర్మించారో, ముఠా నాయకులు నిర్మించారు, అందరినీ కూడా చేసినటువంటి రౌడీజాన్ని అరికట్టిన తర్వాత ఆ రోజు ఎవరైతే మామూలు కార్లలో, కమాండర్ జీపులలో తిరిగేవారు ఈరోజు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారంటే ప్రతి ఫ్రాక్షనిస్ట్ కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాయలసీమలో బాంబుల సంస్కృతి లేకుండా చేసి, బాంబులు అనేటువంటి ఎక్కడ కూడా కనపడకుండా సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వారికి జైలు తప్పదని చెప్పి గతంలో మన పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేస్తే వాళ్ళను కూడా ప్రజాస్వామ్య పద్ధతులు మీరు కూడా ఎవరికైనా జైలుకి వెళ్ళడం తప్పదు అని చెప్పినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాడు మన ప్రభుత్వ ప్రాణాలు ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ప్రజల రక్షణంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు
ఇదే విషయం బలపరచడానికి మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గారు మనందరికీ ఒక బ్రాండ్. ఆంధ్ర తెలుగు వాళ్ళ కంటే ఎన్టీఆర్ దేశంలో ప్రపంచంలో గుర్తుకొచ్చేది. ఆయన 302 సినిమాలు నటిస్తే 275 సినిమాలు హిట్ అయినాయి ఎన్టీ రామారావు గారి. దాంట్లో 294 సినిమాలు, దాంట్లో 94 సినిమాలు 300 రోజులు ఆడాయి. 185 సినిమాలు 175 రోజులు ఆడాయి. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంది. అటువంటి మన నాయకులు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో ఈరోజు మనం అందరం ఉన్నాం. అయితే ఆస్ట్రేలియాలో ఆయనకి వజ్రోత్సవాలు జరుపుతున్నారు. నేను జూన్ 5వ తేదీ పోయే అవకాశం నాకు సిడ్నీ, మెల్బోర్న్ వీటిల్లో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. సోదరులారా, ఈరోజు శాంతియుత రాష్ట్ర నిర్మాణం గురించి సబ్జెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే, మొన్న జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇక్కడ శాంతి నిర్మాణం మొదలైంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. దుర్మార్గపు పరిపాలన నుంచి శాంతియుత వాతావరణం ఈరోజు వచ్చింది. గతంలో మనం చూసాం, ఒక ముఖ్యమంత్రి పదవి కోసం మత కలహాలు రేపిన రోజులు చూసాం, మత కల్లోలాలు చూసాం, ఘోరమైన పరిస్థితులు చూసాం. నక్సలిజం కంట్రోల్ చేయాలని బాబు గారు నిర్ణయాలు తీసుకుంటే బాబు గారు ప్రాణాలకే, చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకే అలిపిరిలో ముప్పు వచ్చిన విషయం ఆ భగవంతుడు కాపాడింది మనం అందరం చూసాం. తెలుగుదేశం అంటేనే శాంతియుత రాష్ట్రం అని చెప్పి, శాంతియుత పరిపాలన అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటా. ఇంకా ఇప్పుడు మీరందరూ చూసి బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నీ చెప్పారు, మనం తీసుకున్న నిర్ణయాలన్నీ చెప్పారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ గతంలో జరిగిన దుర్మార్గాలు అవి చెప్పేదానికి టైం లేదు, షార్ట్ టైం ఉంది. ఒక్కటి చెప్తా, ఆఖరికి అమరావతి కోసం తిరుమలకి పాదయాత్ర చేసిన మహిళలకి ఆ భోజనం చేసేదానికి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో ఒక టెంట్ వేస్తే ఆ టెంట్ తీసేసి ఆ టాయిలెట్లకు సంబంధించిన వ్యాన్ కూడా పోలీసుల చేత పంపించేసినాడు ఒక పెద్ద మనిషి. ఆ రోజు సర్వేపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాకాని. ఈరోజు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అటువంటి పాపాలు చేసిన వ్యక్తులు ఈరోజు అక్కడ ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పా, ఆ వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఉంటే, అటువంటి వ్యక్తులు ఇద్దరిని సస్పెండ్ చేసి ఉంటే కనీసం ఇంకొక 4-5 సీట్లు నీకు వచ్చిండేమో అని చెప్పా. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం మొన్న వల్లభనేని వంశీ జైలుకి పోసి వచ్చి ఆయన అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడని చెప్పేసి వచ్చాడు. మళ్ళీ సర్వేపల్లి ఎమ్మెల్యేని కూడా ఆయన అందం చూడడానికి నెల్లూరుకు వస్తాడేమో, చూడాల్సిన అవసరం ఉంది. సోదరులారా, నేను ఒక్క మాట మీకు తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలే. ఆయన ఒక మాట చెప్పాడు మొన్న, దురదృష్టం, అమరావతి రాజధానికి 500 ఎకరాలు చాలదా అన్నాడు. ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల మందికి 5 ఎకరాలు చాలదా అన్నాడు. నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తుండా, ఆయనకి ఎల్హంకలో ఆయన భార్య 2 బిడ్డలు, తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు. ఎల్హంకలో 29 ఎకరాలు, పులివెందల్లో 5 ఎకరాలు ఆయన ఇంటికి, ఇడుపులపాయలో 5 ఎకరాలు, లోటస్ పాండ్లో 1 ఎకరా, తాడేపల్లిలో 2 ఎకరాలు, నలుగురికి 42 ఎకరాలు. కానీ 5 కోట్ల మందికి 500 ఎకరాలు చాలంట. ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా, నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది. ఒక్క మాట మొన్న చెప్పాడు, ఈరోజు లోకేష్ బాబు గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కంపెనీలు ఇక్కడికి వస్తుంటే నీకు ఇష్టపడటంలే, 99 పైసలు ఇడ్లీ వడ అన్నాడు. కాదు, 50 లక్షలు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు పులివెందులో చేయి, నేను మంగళగిరిలో చేస్తానన్నాడు. మన యువ నాయకుడు లోకేష్ బాబు ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే చేయమని చెప్పేసి. నేను కూడా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తుండా,
ఇంత ఘోరమైన వ్యక్తి మన రాష్ట్రం గ్రోత్ రేట్ని కూడా ఘోరంగా చూపించి మంది 8.13% రేట్తో రెండో స్థానంలో దేశంలో తమిళనాడు తర్వాత మనం ఉంటే మనం అధోగతి పాలైందని ఒక్క మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. సాక్షి పత్రిక చదవండి ఈరోజు. చదివితే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ఏ విధంగా సాక్షిలో ప్రతిబింబిస్తున్నాయో చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అని చెప్పేసి ఇటువంటి వ్యక్తులు దురదృష్టం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చేరటం అని చెప్పేసి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. సోదరులారా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా మిమ్మల్ని, మీరు చెప్పాలా. ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా గతంలో 2012లో 43,000 కోట్ల అవినీతి కేసులో సిబిఐ కేసులో మొదటి ముద్దాయిగా ఉండేది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉండా. జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎగ్గొట్టి తాడేపల్లిలో ముసుకేసుకుని కూర్చున్నది ఎవరు అని చెప్పేసి అడుగుతుండా. జైళ్లకు పోయి మగోళ్ళ అందాలు చూసిచ్చి వర్ణించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతుండా. అమరావతి లాంటి రాజధానిని విధ్వంసం చేసింది ఎవరు? పోలవరాన్ని పడుకోబెట్టింది ఎవరు?